ప్రభునందు ప్రియమైన వారలారా, మోషే ఉపవాస దినముల్లో 8వ దినాన దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 8వ అధ్యాయము. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లెన్ను, నువ్వు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ప్రార్థన చేసుకుందాం. త్రియేక దేవుడు అయ్యున్న తండ్రి, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను శ్రేష్టమగు నీ జీవ గ్రంథమును మాకు బహుమానముగా ఇచ్చివేసిన తండ్రి, వందనములు. ఈ సమయంలో నీ వాక్యం యొద్దకు వచ్చుచుండగా సంపూర్ణముగా నన్ను మరుగు చేసి నీ వాక్యములో నీ గూఢమయ్యున్న సత్యములు ఉన్నవి ఉన్నట్లుగా బయటికి తీయుటకు నీ సర్వశక్తిలో నుండి శక్తిని దయచేయమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి మనందరికీ ముమ్మరముగా దయచేయును గాక, ఆమేన్. నిన్నటి దినాన మోషే నీటిని రక్తముగా మార్చారు. ప్రభు రక్తంలో ఉన్న 7 మర్మాలు, దేవుడు మోషేకి ఇచ్చిన 7 అధికారాలను చూచాం. అలాగనే ఈ రక్తము అనేది ఉగ్రతకి ముంగుర్తుగా చూస్తున్నాం. ఐగుప్తు దేశమంతా నైలు నది నీళ్లు చాలా శ్రేష్టమైనవి. ఐగుప్తీలకి ఐగుప్తి నది నీళ్లతోనే విగ్రహాలని శుద్ధి చేస్తూ, దేవాలయాల్ని వాళ్ళు శుద్ధీకరిస్తూ విగ్రహారాధన జరిగిస్తూ ఉంటారు. 7 రోజులు విగ్రహారాధనని ఆపినట్లే. ఎందుకంటే 7 రోజులు తర్వాత మోషే ఫరో దగ్గరికి వెళ్ళినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత మోషేతో ఇట్లెన్ను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. 7 రోజుల తర్వాత మళ్ళీ ఫరో దగ్గరికి వచ్చాడు. ఈ 7 రోజులు ఉగ్రత రక్తం కనపడుతున్నా ఇతనిలో మార్పు అనేది కనపడలేదు. ఇప్పుడు 2వ తెగులుగా మనం చూస్తే కప్పలు. ఈ కప్పలు అనేవి ఎదుగుదల లేని స్థితి. కప్పలు అపవిత్రాత్మలకు సాదృశ్యంగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే కప్పలు అపవిత్రాత్మలకు సాదృశ్యంగా ఉన్నట్టు చూస్తున్నాం. కప్పలు ఎదుగుదల లేని స్థితిలో చూస్తూ ఉన్నాం. కప్పలు కొంతమందికి దేవుళ్ళు. మన ప్రాంతాల్లో కూడా పల్లెటూరులో ఇప్పటికీ వర్షాలు పడలేదనుకోండి, కప్పను ఊరేగిస్తూ ఉంటారు. ఐగుప్తీలకి కప్పలు కూడా దేవుళ్ళు లాగానే కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే మరి పడగదిలోనికి ఇంటిలోనికి విస్తారమైన కప్పలు వచ్చినాయి. పిండి పిసికే తొట్టుల్లోనికి వచ్చినాయి. వాళ్ళు తినాలి అని టేబుల్ మీద భోజనం ప్లేట్ పెట్టుకున్నా దాని నిండా కప్పలు కనపడుతూ ఉన్నాయి. మరి ఈ కప్పలు ఇంత విస్తారంగా వచ్చేటప్పటికి ఏమి చెయ్యాలో ఫరోకి తోచటలేదు. 4వ వచనం, ఆ కప్పలు నీ మీదికిని నీ జనుల మీదికిని నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమన్ను. మరియు యెహోవా మోషేతో ఇట్లన్ను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీద, కాలువల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాచేయమని అతనితో చెప్పగా, అహరోను ఐగుప్తు జనముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి
ఐగుప్తి దేశం మీద కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులు పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకి బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనెను. ఇక్కడ మనం చూస్తే ఐగుప్తులో ఉన్న శకునగాండ్రు కూడా కప్పలు చేశాడు. ఇక్కడే ఎక్కువైనాయి, మళ్ళీ వాళ్ళు ఒకటి ఎక్స్ట్రా. కప్పలు చేయగలరు కానీ వాటిని నిర్మూలన చేసే శక్తి వారికి లేదు అన్న విషయము ఫరోకు తెలుసు గనక యెహోవాను వేడుకొనుడి. మరి అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ప్రజల్ని నేను తప్పకుండా పోనిస్తాను. 9వ వచనం, అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నువ్వు అతిశయించవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లు అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లు నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకు నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. ఈ కప్పలన్నీ తీసివేయాలంటే దేవుని నేను ఎప్పుడు వేడుకోవాలి అంటే ఇప్పుడే అని చెప్పాలి. కానీ ఫరో రేపు అంటున్నాడు. అంటే ఆ దినమంతా ఆ కప్పలతో శ్రమతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు కానీ వెంటనే ఒప్పుకోలేకపోతూ ఉన్నాడు. అలాగనే మనం చూస్తే కొన్ని షాపుల దగ్గర పెడతారు అప్పు రేపు అని. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఐగుప్తులో ఉన్న మంత్రగాళ్ళకి కప్పల్ని వెళ్ళగొట్టే స్థాయి కానీ ఆ శక్తి కానీ లేదు అని మరి ఫరోకి తెలిసినట్టు చూస్తున్నాం. ఈ అధ్యాయంలో దైవ శక్తిని చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే 8వ అధ్యాయంలో 3 రకముల మరి తెగుళ్ళు కనపడుతూ ఉన్నాయి. 1 కప్పలు కనపడుతున్నాయి, 2 పేలు చూస్తున్నాం, 3 ఈగలు చూస్తూ ఉన్నాం. పేలు చికాకులను చూపిస్తూ ఉన్నాయి, కప్పలు అపవిత్రాత్మలు చూపిస్తున్నాయి, ఈగలు అంటు వ్యాధుల్ని చూపిస్తూ ఉన్నాయి. అలాగే రేపే నా కొరకు వేడుకోండి అంటున్నాడు. దేవుని యొక్క శక్తి మోషే అహరోనులో ఉన్నట్టు చూస్తున్నాం. వాక్యంలో గనక మనం గమనించినట్లయితే దేవుని శక్తి సర్వశక్తి అయ్యున్నది. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనంలో నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రతి అధ్యాయంలో 7 మర్మాలు చూస్తున్నాం మనం. 2వదిగా మనం చూస్తే వాక్శక్తి. మోషే అహరోనులకి వాక్శక్తిని దేవుడిచ్చాడు. ప్రభు కూడా అంటున్నారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అపోస్తల కార్యములు 2:4లో బలమైన గాలి వీచినప్పుడు, బలమైన అగ్ని దిగి వచ్చినప్పుడు, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని చూస్తున్నాం. 3వదిగా మనం చూస్తే పైనుండి శక్తి. పైనుండి శక్తిని మనం పొందాలి. మన ప్రభు పైనుండి శక్తిని ఇచ్చువారై ఉన్నారు. లూకాసు సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో చూస్తే మీరు పైనుండి శక్తిని పొందు వరకు పట్టణములోనే నిలిచి ఉండుడని హెచ్చరిక చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే అహరోనులు పైనుండి శక్తి అంటే ప్రభు యొక్క శక్తిని వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం చూచినట్లయితే 16వ వచనంలో కూడా మరి నిర్గమాకాండం 8:16లో అందుకు యెహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటా పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు
పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండెను. ఐగుప్తు దేశమంతటా ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలను పుట్టింపవలనని తమ మంత్రజ్ఞుల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. ఇక్కడ మనం చూస్తే పేలు చాలా చిన్నది, కానీ ఐగుప్తులో ఉన్న మంత్రగాళ్ళు పేలును పుట్టించలేకపోయారు. దైవ శక్తి అని చెప్పినట్టు చూస్తున్నాం. మన ప్రభు సర్వశక్తి కలిగినటువంటి వారు. వాక్శక్తినిస్తాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మూడవదిగా పైనుండి శక్తినిస్తున్నాడు. నాలుగవదిగా మోషే అహరోన్లకి మహాశక్తినిచ్చాడు దేవుడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీరు పోరాడునది మనుష్యులతో కాదు, అంధకార శక్తులతో దురాత్మల సమూహములతోనూ అనే మాటలను చూస్తూ ఉన్నాం. ఆయన మీద మనం ఆధారపడితే మన తండ్రి మహాశక్తినిచ్చువారై ఉన్నారు. అలాగనే మనం చూచినట్లయితే ప్రభు ఐదోదిగా సమస్తమును లోపర్చుకోగలిగిన తన శక్తినిస్తూ ఈ దీన శరీరాన్ని మహిమ కలిగిన శరీరమునకు సమరూపముగా మార్చువారై ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21లో సమస్తము లోపర్చుకొన జాలిన తన శక్తిని దేవుడిస్తున్నాడు. అందుకే ఆదికాండం 1:28లో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, సిలువలో శక్తి అనేది ఉంది. పాము కాటు తిన్న వాళ్ళందరూ అరణ్యంలో మరణిస్తే మోషే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. సర్పకాటు తిన్నవాళ్ళు నిదానించి ఇత్తడి సర్పం వైపు చూస్తే వారి విషము విరిగిపోయినట్లు ముందు ముందు పాఠాల్లో మనం చూస్తాం. సిలువలో ఏముంది అంటే శక్తి. 1 కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నారు. సిలువలో ఏముందంటే శక్తి అనేది ఉంది. ఆ శక్తిని మనం ఆశ్రయించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సిలువే నా శరణాయనురాం, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా, నీ సిలువే నా శరణాయనురాం. సిలువలో ఏముందంటే శక్తి. ఆరోదిగా మనం చూస్తే గొర్రెపిల్ల శక్తి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలో, ప్రకటన 5:12లో వారు వధించబడిన గొర్రెపిల్ల వధించబడింది కానీ పడిపోలేదు. అందుకే ప్రభువుని ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. వధించబడిన గొర్రెపిల్లలో శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును చేయుచుండిరి. 7 దీవెనలు 7 మర్మాలు వధించబడిన గొర్రెపిల్ల శక్తిలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది దైవ శక్తి అని ఐగుప్తు శకునగాండ్రు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. నా కొరకు వేడుకోండి
అని ఫరో అంటున్నాడు. వేడుకోండి అంటాం బాగుంది, కానీ ఎప్పుడు అని మోషే అడిగితే ఇప్పుడే అని చెప్పటం లేదు, ఆయన వాయిదా వేస్తున్నాడు, రేపు అని. కాబట్టి ప్రభువు ప్రతిదీ ప్రణాళిక ప్రకారము జరిగించువారై ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి నాయన తండ్రి అబ్బా అనే ఆత్మను మన హృదయంలోనికి పంపెను గనక నీవిక దాసుడు కాదు వారసుడివే అనే మాట చూస్తున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి తన కుమారుని పంపించారు. అలాగే ప్రకటన గ్రంథం 1:3 చూస్తే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సమస్తము క్రమముగాను మర్యాదగాను జరగనీయుడి అన్న తండ్రి ఏ సమయంలో ఏమివ్వాలో తండ్రికి బాగా తెలుసు. 8వ అధ్యాయములో 3 రీతులుగా దేవుని యొక్క ఉగ్రతను చూస్తున్నాం. ఒకటి, కప్పలు అనగా అపవిత్రాత్మలకు సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనిస్తే కీర్తన 78లో కూడా ఒక చక్కటి మర్మాన్ని ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి బైబిల్స్ చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తనలో ప్రభు మరి ఇప్పటికి సంబంధించేటటువంటి కొన్ని మర్మాల్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. 45వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేశను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకు అప్పగించెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. జోరీగలు గుంపుగా విడిచెను, మరి చీడ పురుగులు వారి పంటను తినివేసెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పేలు అనగా చికాకులు, కప్పలు అనగా అపవిత్రాత్మ. కప్పలు పంటను తినివేస్తూ ఉన్నాయి, కప్పలు ఎదుగుదల లేని స్థితి. అలాగనే రెండవది పేలు అంటే దైవశక్తి అని వారు చెప్తూ ఉన్నారు. అక్కడున్న మంత్రగాళ్ళు మన ప్రభు సర్వశక్తి కలిగిన వారు, వాక్శక్తినిచ్చారు, మహాశక్తినిచ్చారు, పైనుండి శక్తినిచ్చారు, గొర్రెపిల్ల శక్తినిచ్చారు, సమస్తమును లోపర్చుకునే శక్తినిచ్చారు, సిలువ శక్తిని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 20వ వచనంలో చూస్తే 19వ వచనంలో, శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. కాబట్టి యెహోవా మోషేతో, నువ్వు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికిని, నీ సేనల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీల ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఈ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషాను దేశమును మినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకించెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను. కాబట్టి ఈగలు అనేది మనం చూస్తే అంటువ్యాధులు, ఇవి కూడా అపవిత్రాత్మలకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈగ ఎక్కడ చనిపోతుందో అక్కడ చెడు వాసన అనేది వస్తుంది.
ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయములో గనక మనం చూస్తే, బొక్కావాని తైలములో చచ్చిన ఈగ పడితే ఆ తైలమంతా కంపు కొడుతుంది అని ఒకసారి చూద్దాం. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినెడల జ్ఞానమును ఘనతయు తేలగొట్టును. కాబట్టి బొక్కావాని తైలములో, సువాసన వచ్చే తైలములో చచ్చిన ఈగ పడితే తైలమంతా పాడైపోతుంది. ఇక్కడ గోషాను ప్రాంతంలో వాగ్దాన ప్రజలు, హెబ్రీలు లేక ఇశ్రాయేలీలు ఉన్నారు. దేవుడు ప్రత్యేకిస్తున్నారు తన పిల్లల్ని. అక్కడ ఈగలు ఉండవు, కప్పలు ఉండవు, పేలు ఉండవు. అలాగే నిజమైన దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు అంటువ్యాధులు ఉండవు, చికాకులు ఉండవు. అలాగునే చెడు వాసన అనేది ఉండదు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మీ కొరకు బలిగా అర్పణగా తన్ను తాను సమర్పించుకొనెను. 7 రోజులు నీరంతా రక్తమైపోయింది. 7 దినాలు బలి ఆపేశారు. వారి విగ్రహారాధనలో చేయలేదు. మరి ఏట్లో ఉన్న నీళ్ళే తీసుకెళ్ళాలి, ఎక్కడ నీళ్లు తీయాలన్నా రక్తమే. 7 రోజులు మరి ఆ రీతిగా దేశమంతా రక్తముతో ఉన్న ఫరో హృదయము కఠినపరచబడింది. ఇళ్లలోనికి కప్పలు వస్తూ ఉంటే, అపవిత్రాత్మలు వస్తూ ఉంటే వారు అపవిత్రాత్మలు భరిస్తున్నారు, కానీ ప్రభు దగ్గర వారు ఒప్పుకోలు చేయటం లేదు, ప్రభువుని వేడుకుంటం లేదు. ఐగుప్తు దేశం అంతా పేలు. మరి పుట్టెడు అప్పులు ఉన్నోళ్ళకి, పుట్టెడు పేలు ఉన్నోళ్ళకి అసలు దిగులు ఉండదు అంటారు. మరి పేలు మనుషుల మీద, పశువుల మీద పాకుతూ ఉన్నప్పుడు ఎంతో చికాగ్గా ఉంటుంది. అయినా భరిస్తున్నారు, కానీ ప్రభువును ఆరాధించడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. ఆ చిన్న పేరును ఐగుప్తీలు పుట్టించలేకపోయారు. దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. దైవ శక్తి ముందు ప్రతి ఒక్కరూ తలంచాలి. నిన్న చెప్పుకున్నాం మనం. కీర్తన 82:6 వచనంలో, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సాక్ష్యం ఇచ్చుచున్నాను అనే మాటను చూస్తూ ఉన్నాం. ఈ దినాన 3 తెగుళ్ళు చూస్తున్నాం. 1 కప్పలు, 2 పేలు, 3 ఈగలు. కాబట్టి ఎప్పుడు వేడుకోవాలి అంటే ప్రభువు చెప్తున్నారు, నేను ప్రత్యేకిస్తూ ఉన్నాను నా బిడ్డలను. దేవునిలో మనం ఉన్నప్పుడు రోమా 8లో ఒక మాట ఉంది, ఇప్పటి నుండి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెనన్ను. యెహోవా అలాగు చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోన్లు పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయ తగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీలకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీలకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించడలా వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదామన్ను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలిని అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను, కానీ దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. దూరం వెళ్ళొద్దు. దూరము పరమగీతంలో చూస్తున్నాం.
రాత్రివేళ పరుండి ఉండి 3వ అధ్యాయంలో నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను కనపడలేదు. పట్టణం వెంబడి రాజవీధుల్లో, సంత వీధులలో, రాజకీయాల్లో, సంత వీధుల్లో, అలాగే పట్టణాల్లో బిజీగా ఉండే లైఫ్లో ప్రభువుని ఎదిగితే దొరకలేదు గనక పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని వారిని విడిచి 4వ వచనంలో కొంచెము దూరము పోగా పరమగీత 3:4లో నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటినని చూస్తున్నాం. కొంచెము దూరము, లోకానికి దూరంగా ఉండాలి, ప్రభువుకి మనం దగ్గరగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే సీమోను పేతురు దోణెను ప్రభువు చూచి సీమోన దోణెను లోతుకు నడిపించి వల వెయ్యి చేపల పొట్టని ప్రభువు చెప్పారు. లోతైనటువంటి అనుభవాలు ఆయన బిడ్డలమైన మనం కలిగి ఉండాలి. అందుకే సమరయ స్త్రీతో ఈ బావి చాలా లోతైనది, ఆ జీవజలము నీకు ఎలాగూ వచ్చునని ఆమె ప్రభువుని అన్నప్పుడు నేను నీకు ఉచితంగా జీవజలాన్ని ఇస్తానని ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దూరము పోవద్దు. ఆధ్యాత్మిక స్థితిలో ఈ లోకములో మనం యాత్రికులము, ప్రయాణికులమై ఉన్నాము. మన పౌర హక్కు పరలోకమందుంది కనుక ప్రభువుకి మనం దగ్గర అవ్వాలి, లోకానికి దూరం అవ్వాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. యాకోబు పత్రిక 4:4లో ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవరు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువగును అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపును ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి, మాటి మాటికి పోనిస్తాను అంటున్నాడు, మళ్ళీ ఫరో హృదయం కఠినపరచబడుతూ ఉంది. అలాగునే మాట మీద నిలబట్టలేదు ఫరో. దేవుని పిల్లలమైన మనం కూడా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29లో చూస్తే ఎఫెసీ 4:29లో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అనే మాటను చూస్తూ ఉన్నాం. మన మాటలు వినేవారికి మేలు కలిగించేటట్లు ఉండాలి, కానీ మరి కష్టము కలిగించేటట్లు ఉండకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ చూస్తే యెహోవాను వేడుకొనుడి కానీ యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొన్ను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని పెద్దల యొద్ద నుండి తొలగిపోయాను, ఒక్కటి అయినను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. మాటి మాటికి మాట మారుస్తున్నాడు ఫరో, కఠినపరచబడుతూ ఉంది. ఎన్ని మేళ్ళు అనుభవించినా మనము ఇంకా కఠినంగానే ఉంటున్నామేమో. జనులను పోనీయడు. ఈరోజు దైవశక్తిని చూచాము, 7 రీతిలుగా దేవుని శక్తిని చెప్పుకున్నాము. కప్పలు అపవిత్రాత్మలకు ముంగుర్తు, పేలు చికాకులకు ముంగుర్తు, ఈగలు అంటువ్యాధులకు ముంగుర్తు. 3 రకాల శ్రమ వచ్చినా ఆరాధన విషయంలో దేవుని బిడ్డల్ని మరి దూరం పోవద్దు, నేను పంపిస్తానంటున్నాడు. మనస్సు కఠినపరచబడింది.
అలాగునే దేవుని పిల్లలమైన మనం నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఆ స్థితిలో ఉంటూ ప్రభుని ఆరాధించగలిగిన స్థాయిని ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, నిత్య నివాసి, మా మధ్యకు వచ్చి వేసిన తండ్రి వందనములు. నాయనా, ఫరో హృదయం మాటి మాటికి మారిపోతుంది. అలాగునే నాయన నిశ్చలమైన భక్తితో నిన్ను ఆరాధించగలిగిన స్థితినివ్వండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి అని తెలియచేయుచున్న తండ్రి వందనాలు. నీ మనస్సును మాకిచ్చి వేయమని అడుగుచున్నాం. అలాగునే 7 దినాలు రక్తపు మడుగుల్లో ఉండకైనా ఇష్టపడ్డారు, కానీ నిన్ను ఆత్మతో ఆరాధించటానికి నాయన ఫరో హృదయము ఒప్పుకోలేదు. నా కొరకు ఇప్పుడే ప్రార్థన చేయండి అంటలేదు, రేపు చెయ్యండి అని వాయిదా వేస్తున్నాడు. అలాగనే మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకులు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని యెషయా 43:10 బయలుపరిచిన తండ్రి వందనాలు. నిజమైన రక్షకుడు అయిన నిన్ను ఆరాధిస్తూ నీ మాట ప్రకారము సాగిపోగలిగిన స్థితినివ్వండి. ఏ కుటుంబంలో ఏ శ్రమ ఉందో యేసు నామములో విడుదల దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి వందనాలు. ప్రతి కుటుంబంలో ఆత్మపూర్లుగా అభిషేకించండి తండ్రి వందనాలు. ఏ కుటుంబంలో వివాహాల గురించి తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఆలోచిస్తున్నారు నాయన, ఉన్నతమైనటువంటి సంబంధాలను మీరు ఏర్పాటు చేసి శుభకార్యాలను జరిగించండి. వివాహాలైన వారి గర్భఫలాలనిచ్చి గౌరవించండి. అలాగునే నాయన అనేక రుగ్మతలకు గురై ఉన్న నీ బిడ్డలను దర్శించి నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్న నీ స్వస్థత హస్తమును నీ పిల్లల మీద చాపమని అడుగుచున్నాం. నాయన, ఆర్థికంగా నాయన నలిగిపోతున్న కుటుంబాల్ని ఆయన తన గుప్పిలి విప్పి వారి కోరిక తీర్చను అన్నట్లుగా కాగా నా దేవుడు యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అన్నారు. అట్టి అవసరతలు తీర్చమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాల్ని నీ ఆత్మతో నింపి వారి ప్రతి అవసరము మీరు తీర్చివేసి నీ దైవశక్తిని వారిలోని పంపమని నిరంతరము ఆశీర్వాద కారకుడు, ప్రాణప్రియుడు, సమస్తము తానై మమ్మల్ని నడిపించుచున్న యేసయ్య అతి శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహాయము మీకు, మీ కుటుంబములకు, మీ బిడ్డలకు మీకు కలిగిన అంతటికి తోడయ్యండి. తండ్రి తన చిత్తానుసారముగా చెయ్యి పట్టి ఆయన పిల్లలమైన మనల్ని ఈ యొక్క ధ్యాన కాలములో మనల్ని నడిపించి వేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.